ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లలకి చిన్నప్పటి నుంచి మాట్లాడటం నేర్పించాలి, మాటలు నేర్పించాలి. ఎందుకంటే చాలా మందిలో మనం చూస్తున్నాం ఆటిజంలో అది కూడా ఒక భాగము. మరి అదే ఆటిజమో నాకు అంత ఐడియా లేదు. మాటలు రాకపోవడం, తిరిగి చెప్పలేకపోవడం, మనం చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం. దీనికోసం అని చెప్పి మనము రకరకాల థెరపిస్టులని రకరకాల మెడిసిన్స్ని ఫాలో అవుతాం కదా. చిన్నప్పటి నుంచి ఏమన్నా చిట్కాలు ఉంటాయా? ఇంటి వరకు మనం చేయగలిగినవి అడుగుతున్నానండి. అంటే పిల్లలకి మామూలుగా మనం మైల్ స్టోన్స్ అని చెప్పుకుంటాం కదా జయ. మైల్ స్టోన్స్ అంటే ఈ 3 నెలలకి పక్క తిరగాలి, 4 నెలలకి బోర్లు పడాలి, 5 నెలలకి పాకటానికి ట్రై చేయాలి, 6వ నెల వచ్చేసరికల్లా భూమి మీద కూర్చోవాలి, 7-8 నెలలకి పళ్ళు రావాలి కదా, ఏడాది లోపల కొంచెం నడక రావడం, ఇవన్నీ మైల్ స్టోన్స్. మీట్ అయ్యారా లేదా అనేది ఒక ప్రశ్న. ఏడాది లోపల నడక వస్తుంది, నుంచుని ఏదో ఒకటి నడవడానికి ట్రై చేస్తారు. ఈ సందట్లో వీళ్ళు అత్త తాత అంటూ ఉండటం, పలుకులకి చిలకలని ఏడాది లోపల ఏదో అత్త తాత అని తొక్కు పలుకులు వస్తే వాటికి చిలకలు పంచిపెట్టుకుంటాం. అవును. ఈ పేరెంటాలన్నీ చేసేది ఏంటంటే మా పిల్లాడు పర్ఫెక్ట్గా ఉన్నాడు, వీడన్నీ మీట్ అయ్యాడని చెప్పడానికే. ఎప్పుడైతే ఈ పలుకులు వాడు అంటలేదనుకో పిల్లలు, ఒక ఏడాది లోపల ఏదో ఒక సౌండ్ చెయ్యాలి వాడు. సౌండ్స్ చేయకపోతే కొంచెం జాగ్రత్త పడాలి, ముందే మనం డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవాలి. ఏదో కొంచెం అంటున్నాడు అనుకో, వాడికి అత్త తాత మా అమ్మ పాప అని ఏవో ఒకటి మాట్లాడడానికి చెప్పించాలి. నోటితోటి వాడు చెప్తూ ఉన్నదా అప్పుడు ఇంకా కొంచెం కొత్తగా మాటలు అందించటము, వాడితో కూర్చుని మాట్లాడటం చేయ. బేబీతో మాట్లాడడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. మనం మాట్లాడాలంటారండి? మాట్లాడాలి, కథ చెప్పాలి, అను కొట్టించాలి, ఇదను అదను అని ఏదైనా ఒక పదం అందించాలి వాడికి. వాడికి అర్థం కావట్లేదా, వినపట్టలేదా, అర్థమయ్యి వినపడేలాగా మొహం పెడుతున్నారు కానీ బాబాయ్ పెడుతోంది కానీ పదం దాని నోటి నుంచి బయటికి రావట్లేదా అనేది అబ్జర్వ్ చేయాలి. ఈ అబ్జర్వ్ ఎప్పుడు చేస్తామమ్మా? కాస్త టైం మనం పిల్లలతో ఉంటే కదా. 100%. ఈ ఉద్యోగాలు చేసే పిల్లలందరికీ ఒక మాట చెప్పాలనుకుంటా ఇప్పుడు నేను. చాలా క్రూషియల్ పీరియడ్ పిల్లల పెంపకంలో మొదటి సంవత్సరం. కనీసం 6 నెలల దాకా పూర్తిగా తల్లిపాల మీదే ఉంచాలి. కనీసం 6 నెలలు. మీరు ఏడాది దాకా కొన్నైనా పాలు ఇవ్వగలిగితే మంచిది. పూర్తిగా 6 మంత్స్ తల్లిపాల మీదే బేబీ ఉండటం చాలా అవసరం. వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ ఆరోగ్యం అదంతా ఇప్పుడే డిసైడ్ అవుతుంది. మీరు ఎంత సంపాదించినా, ఎంత కెరీర్ ఓరియంటెడ్ అయినా, మీకు ఒక బేబీ వచ్చిందంటే మీ జీవితంలో సింహభాగం బేబీకే. పిల్లవాడు ఎవరైనా 2-3 వచ్చినా ఓకే. మీరు వాళ్ళ కోసం ఇవ్వని సమయం, మీరు తర్వాత ఏమి ఇచ్చినా ఉపయోగం లేదు. సమయం ఇవ్వకపోతే కనుక ఏమి ఇచ్చినా ఉపయోగం లేదు. ఎలా ఆలోచించి ఈ చంటి పిల్లల్ని ఒళ్ళల్లో పెట్టుకుని అట్లా ఫోన్లలో మాట్లాడుకుంటూ, ఫోన్లలో రీల్స్ చేసుకుంటూ, అలంకరించుకుంటూ, పార్లర్కి వెళ్ళాలనుకుంటూ, నా శరీరం మీద నేను శ్రద్ధ చూపించాలనుకుంటూ, ఇక చూస్తాను జయ నేను ఆ పసిబిడ్డలతోటి ఎప్పుడు ఏదో ఒక రీల్ చేసే గోలే. దాంట్లో కనీసం 50% కాన్సన్ట్రేషన్ బేబీ మీద పెట్టండి. ఇంకోళ్ళు ఉంటారు, పిల్ల తప్పిస్తే రెండో ప్రపంచం లేకుండా మొగుడొద్దు, ఇల్లొద్దు, వాకిలొద్దు, నేనొద్దు, పెళ్ళే. అది పెచ్చ. నువ్వు బేబీకి ఇవ్వవలసిన పూర్తి క్వాలిటీ టైం ఇవ్వకుండా నువ్వు వేరే వ్యవహారాల్లో, వేరే ఆలోచనల్లో, వేరే జనాలతోటి ఎప్పుడు ఎంగేజ్ అవుతూ ఒళ్ళో పిల్లకి పాలిస్తుంటారు, ఫోన్లలో మాట్లాడుకుంటుంటారు. ఇవి చేయకండి. క్వాలిటీ టైం ఇవ్వండి బేబీకి. అప్పుడు వీళ్ళల్లో ఎవ్రీడేలో వచ్చే చేంజెస్, రోజుకి వాళ్ళు ఏం నేర్చుకున్నారో అది క్యాప్చర్ చేసే దాంట్లో ఉన్న సరదా ఎంతసేపు క్యాప్చరింగే. వాడికి నేర్పడానికి, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి, వాడికి ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి మీరు పెడుతున్నారా లేదా ఎవరిని వాళ్ళు క్వశ్చన్ చేసుకోండి. అంటే ఒక వీడియో తీస్తే మేము అలా చేసినట్టేనా అని నా మీద విరుచుకుపడద్దు. మీరు క్వాలిటీ టైం ఇస్తున్నామా బేబీకి అని ఆలోచించండి. ఇటీవల ఈ పోస్ట్ పార్టమ్ అని ఒక గోల్ ఒకటి వచ్చింది. అందరూ పిల్లని హ్యాండిల్ చేస్తున్నారు, దాని మీదే కాన్సన్ట్రేషన్ ఇస్తున్నారు, లేదా ఏమంటారు అట్మోస్ట్ కేర్ బేబీకి దొరుకుతుంది, నాకు దొరకట్లేదు అనే మానసికమైన సమస్యల్లోకి వెళ్తున్నారు. ఇంత సెల్ఫ్గా ఉండకూడదు. నువ్వు ఆల్రెడీ ఎదిగిన దానివి. మరి
ఒక ఒక బిడ్డకి పసిబిడ్డకి తల్లివి ఆ కదా. బిడ్డకి తల్లివి, దానికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ నువ్వు ఇవ్వాలి, కానీ అట్మోస్ట్ కేర్ నువ్వు బేబీకి ఇవ్వాలి. నాకు లభించట్లేదు, అందరూ పిల్లనే చూస్తున్నారు, అదేనమ్మా మా నిజంగా ఎంత మానసిక జాడ్యాల్లో ఉన్నామో, ఎంత కేర్ కోరుకుంటున్నారో. నిన్ను నువ్వు కేర్ చేసుకో, నీతో పాటు బేబీని కేర్ చేయి. ఇతరత్రా దొరికేది నీకు ఎంత దొరుకుతుందో దాంతో నువ్వు సంతృప్తి పడితే నీకు మానసికమైన సమస్యలు రాకుండా ఉంటాయి. తద్వారా నువ్వు ప్రొడ్యూస్ చేసిన ఈ బేబీ హెల్దీగా చక్కగా, ఎందుకంటే దాని ఫ్యూచర్ అదంతా ఇప్పుడే కదా డిసైడ్ అయ్యేది 100% అండి. కదా. పిల్లల తాలూకు నిద్రలు, తిండి, అలవాట్లు. థింగ్స్, అలవాట్లు, తర్వాత వాళ్ళ ఎదుగుదలలో వచ్చేటువంటి సమస్యలు, ఆ, అవన్నీ నువ్వు దాని మీద దృష్టి పెడితే కదా నువ్వు చూడగలుగుతావు. అవును. నీ మీదే నీకు దృష్టి ఉంటే, ఏదో వేషం మీద ఉంటే ఎట్లా? అంత ఉండాలి, కానీ అంత ఉండకూడదు, కొంచెం తగ్గించుకోండి ఒకవేళ అలాంటివి ఉంటే. కెరీర్కి కూడా మీరు 1 year ఆఫ్ తీసుకోగలిగితే, లేదా హాఫ్ 6 months మీకు ఉద్యోగం చాలా అవసరం, లేదా ఏదో అద్భుతమైన ప్రాజెక్టు మనం లేకపోతే అది గడవదు, ఓకే. ఇతరత్ర వ్యవహారాలు తగ్గించుకోండి. ఉద్యోగం డే కేర్లో పెడతాం, ఈ డే కేర్లో వాళ్ళు మన పిల్లల మైల్ స్టోన్స్, మన పిల్లల అభ్యున్నతి వాళ్ళకి ఎందుకు? నెల తిరిగేసరికి డబ్బులు కావాలి, టైం బీయింగ్ మేనేజ్ చేస్తారు. సాయంకాలం వచ్చాక ఇక మళ్ళీ పార్టీలని, మళ్ళీ ఇదని, మళ్ళీ సోషల్ గ్యాదరింగ్ అని, బజార్లని, ట్రిప్స్ అని కాకుండా పిల్లలతోటి మాత్రం భార్యాభర్త ఇద్దరూ చేయాలమ్మా ఈ రోజుల్లో. అవునవును. పిల్లలతోటి వాళ్ళని హ్యాండిల్ చేయటం, నిద్రపుచ్చటం, చక్కగా తినిపించటం, ఊలో ఆలో వస్తుంటే అనిపించడం, కాసేపు వాళ్ళతోటి మాట్లాడడం, వంతుల వారీగా. ఒకళ్ళు మాట్లాడితే రెండో వాళ్ళు, ఒకళ్ళు బేబీని చూస్తే రెండో వాళ్ళు పని చేసుకోవాలి, వాళ్ళు పని చేసినప్పుడు వీళ్ళు చేయాలి. కొంచెం అట్లా ముందు నుంచి కనుక మనం ఏడాది లోపలే వీళ్ళకి అంటం కూడా రావడం లేదు అనేది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే డాక్టర్ని చూడండి తప్పకుండా. కొంచెం ఏంటర్థం 2 ఏళ్ళ స్పీచ్ థెరపిస్టులు అవి చెప్పిస్తాం కదా, పదాలు పలికే వయసు వచ్చాక నిదానంగా స్లోగా దానికి ఈ థెరపీలు చేస్తారు. మనం మామూలుగా ఇళ్లలో ఏం చేస్తారంటే, పాతకాలం నుంచి ఉన్న పద్ధతి వసకొమ్ము పెడతారు. ఏ వయసులో రమ్మగారు? నెల వెళ్ళిన దగ్గర నుంచి పెడతారు చెయ్య. ఇలా 3 తిప్పులని అట్లా ఉంటుంది కదా రమ్మగారు. తిప్పుతాం. వసకొమ్ముని, పచ్చి వసకొమ్ముని వాడకూడదు, వసకొమ్ముని మార్చాలి, మూకుడులో వేసి దాన్ని బాగా వేపి దాన్ని నల్లగా మాడేదాకా చేయాలి. మంచి వాసన వస్తుంది. దాన్ని ఒక మంచి చక్కటి శుభ్రమైన డబ్బాలో కానీ గ్లాస్ బాటిల్లో కానీ వేసి పెట్టుకోండి, గట్ల మీద పడేయద్దు, దాన్ని శుభ్రంగా ఉంచండి, డబ్బాలో వేసి పెట్టుకోండి. చిన్న గ్లాస్ బాటిల్స్ దొరుకుతాయి కదా, ఈ పిల్లలు ఫీడింగ్ బాటిల్స్ తెచ్చిటువంటి, అందులో వేసి పక్కన పెట్టండి. వారంలో 3 సార్లు పెడతారు చెయ్య. మంగళవారం మాటవస, బుధవారం బుద్ధివస, ఆదివారం ఆయుష్ వస, ఇవి చెప్తారు. వారంలో 3 సార్లు దాన్ని ఏం చేయటము, ఒక చిన్న సాన రాళ్ళు, ఇంత బుజ్జి రాళ్ళు దొరుకుతాయి మనకి, ఆ సాన రాయి మీద జనరల్గా చనుబాలు వేస్తాను చేయ. అవును. తల్లులకు పాలు ఉంటే ఒక డ్రాప్ పాలు వేసి దాని మీద ఈ కొమ్ము ఉంది కదా, దాన్ని 1 2 3 ఒక చుక్క పాల మీద తిప్పితే ఏమవుతుంది, ఈ పాలు తెల్లటి పాలు కొంచెం కలర్ మారుతాయి. ఈ వసకొమ్మని తుడిచేసి సీసాలు వేసేయండి. దీన్ని ఇట్లా వేలుతో తీస్తే అంత వస్తుంది. 4కి రాసేయాలి దాన్ని. నెల ఇంతే దాటాక నెల 1 month నిండిన దగ్గర నుంచి వారానికి 3 సార్లు. ఇలా ఎన్ని రోజులు పెడతాం రమ్మగారు? ఇది 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చేదాకా, మామూలుగా అయితే ఏడాది వెళ్ళేదాకా పెట్టేవాళ్ళం చేయం మేము. తర్వాత అప్పుడప్పుడు ఆదివారం నాడు ఒకసారి అప్పుడు మనకి ఏడాది వచ్చాక ఇలా 3 చాలవు, ఒక 5 చుట్లు. ఏడాది వెళ్ళాక 1 2 3 సార్లు అప్పుడప్పుడు, అంతకంటే ఎక్కువ చేయగల, ఏడాది దాకానే ఎక్కువ చేస్తాం. ఏదన్నా అనుకుంటూ చేస్తామా? ఏమి లేదు, ఊరి క్యాజువల్ గానే. నేను చెప్పాను కదా, హైజీన్ గా, ఆదివారము మంగళవారము బుధవారము అంతే. బుద్ధివస, మాటవస, ఆయుష్ వస అని చెప్తారు. ఈ వస కొమ్మ పెట్టడం, దీంతో పిల్లలకి నాలుక పదును తేరుతుందని, రుచి తెలుస్తుందని, నాలుక మందపాటితనం ఉంటే కొంచెం అది తగ్గి మాటలు వస్తాయని, ఆరోగ్యానికి మంచిదని పెట్టిస్తారు. పూర్వకాలపు పద్ధతే మేము ఇళ్లలో ఉంటే చెయ్యండి. మీ పిల్లాడికి 5 ఏళ్ళు, మా అబ్బాయికి 5 ఏళ్ళు, నన్ను ఒకళ్ళు అడిగారు 4వ ఏడు వచ్చిందండి, మాటలు రాలేదు, ఇంకా ఆ వస పెట్టమంటారా? 4 ఏళ్ళకా? 4 ఏళ్ళకి నువ్వు మేల్కొని ఏడాది లోపల నెల 10 చంటి బిడ్డకి పెట్టినట్టు పెడతానంటే ఎట్లా కుదురుతుందో చెప్పండి కదా. ఇలా ఐడియాలు అడగద్దు, ఇది మరీ పసిపిల్లలకే చెప్పాం. కొంచెం 3వ ఏడు వచ్చి అన్ని తినే వయసు వచ్చాక సరస్వతి లేహ్యం అని దొరుకుతుంది. అవును, నీకు ఐడియా ఉందా? అంతేం అంత రుచిగా ఉండదమ్మా. మీరు
మన చ్యవనప్రాష్ పెట్టే అలవాటు ఉంటే అవును. చ్యవనప్రాష్ పెట్టచ్చు. ఏడాది వెళ్ళాక ఇంతంత చ్యవనప్రాష్ అలవాటు చేస్తే రెగ్యులర్గా పెట్టచ్చు, రోజు ఇంత. సరస్వతి లేహ్యం పెట్టచ్చు, దానివల్ల బుద్ధి చురుకుబారుతుందని, నాలిక పదుందేరుతుందని చెప్తారు. ఆయుర్వేదం డాక్టర్లు ఎవరైనా కూడా ఈ మాటలు చెప్తూ ఉంటారు. కొంచెం నేనైతే మా వాళ్ళకి ఏం చేసేదానంటే ఈ మన చ్యవనప్రాష్ మామూలుగా తినేసేవాళ్ళు. ఈ సరస్వతి లేహ్యం వారానికి ఒక రోజు పెట్టాలని నా ప్రయత్నం. అదేమిటో శుద్ధలా ఉండి నల్లగా ఉండి తింటలేదని దాని మీద తేనేసి స్వీట్గా ఉందని పెట్టేసేదాన్ని. ఓకే. స్వీట్ చేసి కొంచెం తేనె వేసి పెట్టేదాన్ని. మేము ఈ పద్ధతుల ప్రకారం పెట్టుకోండి. చ్యవనప్రాష్ పెట్టచ్చు, ఆ సరస్వతి లేహ్యం పెట్టచ్చు. సరస్వతి ఆకు గనక దొరికితే, ఈ ఆకు తమిళనాడులో అక్కడ బుద్ధి ఆకు అని దొరుకుతుంది, శుభ్రంగా పప్పులో వేసేసుకుంటారు. అవును. మనకి శ్రీశైలం దగ్గర ఎప్పుడు సరస్వతి మొక్కలు దొరుకుతాయి. తెచ్చుకుని దొడ్లో పెంచుకోండి, శుభ్రంగా ఆకుకూర పప్పులో అంత కూర వేసేసేయండి. దాంతోటే పప్పు చేయక్కర్లా, ఏ ఆకుకూర పప్పులో అయినా కాంబినేషన్. మీరు వంకాయ కూరలో ఇంత సరస్వతి ఆకేసుకోవచ్చు, పెద్ద రుచి తేడా ఏం రాదు, దాంతో వేసేయండి. సరస్వతి ఆకు వండి పెట్టినా కూడా పిల్లల్లో కొంచెం నా మాటకి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి అంటారు. ఇవి చిట్కాలే కానీ వైద్యాలు కాదు. ఎస్, ఆ మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఒక థెరపిస్ట్నో ఒక డాక్టర్నో కన్సల్ట్ చేయాలి. మీకు ఏడాది 2 ఏళ్ళు వచ్చి మాటలు రాలేదు, పిల్లలు మందకొడిగా ఉన్నారంటే మీరు తప్పకుండా పీడియాట్రిషియన్ని చూడొచ్చు, హోమియో డాక్టర్ని కానీ ఆయుర్వేద వైద్యుల్ని కానీ సంప్రదించండి. ఈ పరిస్థితులకి ఆయుర్వేదము హోమియోపతి 100% తప్పకుండా పనిచేస్తాయి. నేను స్వయంగా దగ్గరుండి చూశాను చాలా కేసులు. మాటలు రాకుండా ఉన్న పిల్లలకి తొందరగా క్విక్గా మాటలు వచ్చేసిన పిల్లల్ని చాలా మందిని చూసి. అక్కడే అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ వింటాను గారు, నేను డాక్టర్ గారితో కానీ ఎవరితో మాట్లాడినా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అవును, దాన్ని రోజులు ఎక్కువైపోయిన కొద్దీ మీరు 5 ఏళ్ళు వచ్చాక స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు ఇబ్బంది అని అనుకోవద్దమ్మా. ఎప్పుడైనా సరే, ఎప్పుడు మీరు ఏడాది తిరిగేసరికి పిల్లల్లో తేడా ఉంది, వీళ్ళకి మాటలు రాలేదు, నడక రాలేదు, పిల్లలు మందకొడిగా ఉన్నారు, బొద్దుగా ఉంటారు, కొంతమంది చక్కగా హెవీ వెయిట్ ఉంటారు ఫుడ్ వల్ల, చూడ్డానికి చబ్బీగా ఉంటారు, కానీ మిగిలిన ఆ ఏడాది పిల్లల దగ్గర రావాల్సిన క్రియలు వీళ్ళల్లో రాలేదని ఎవరైనా అన్నారనుకో, మీరు చిన్నపుచ్చుకోవద్దమ్మా. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. వెంటనే మీకు కోపం వచ్చేస్తుంది, వాళ్ళ మీద తిట్టుకుంటూ ఉంటారు. మీరు తిట్టుకోవద్దు, వాళ్ళు మీ పాలిట దేవత, లక్ష్మీ దేవత వచ్చి చెప్పినట్టే. అవును, తీసుకుపోయి ముందు డాక్టర్కి చూపించండి. మీకు తెలియటల్లా మన ఇంట్లోనే పిల్లాడు రోజు ఎత్తుకుంటాం, రోజు చూస్తాం, పిల్లాడు మందకొడిగా ఉన్నాడని కానీ లేకపోతే అతిగా ఉన్నాడని కానీ బాగా ఏదో రావాల్సింది ఒకటి రాలేదని కానీ మనకు తెలీదు, పైవాడు ఎవరికో తెలుస్తుంది. మీకు భగవంతుడిచ్చిన సంకేతంగా భావించండి. చిన్నబుచ్చుకుని కష్టపెట్టుకుని మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు పిల్లాన్ని దాచేసి అలాంటివి చెయ్యొద్దు. పైగా ఎవరైనా ఒకళ్ళు పాయింట్అవుట్ చేస్తే ఇంటిల్లిపాది దీనికి జాగ్రత్త పడాలి. మన దగ్గర ఎట్లా అవుతుందంటే తల్లులు గమనించుకుంటారు, పాపం పిల్లాడు ఏదో తేడాగా ఉన్నాడు వీడు అని పిల్లని తెలుసుకుంటారు, కానీ మిగిలిన వాళ్ళు ఒప్పుకోరు. ఇంట్లో వాళ్ళు ఏమంటారు, వాళ్ళ నాన్న కూడా ఇలాగే ఉండేవాడు, అవును, వాళ్ళ మావయ్య అంతే, అమ్మమేమో మావయ్య అంతే అంటుంది, ఆ నాయనమేమో బాబాయ్ అంతే, పెద్దనాన్న అంతే, నాన్న అంతే అంటుంది, మావాడికి కూడా 3 ఏళ్ళు నిండాక కానీ మాటలు రాలేదంటుంది. ఆ పరిస్థితి ఈ పరిస్థితి సేమేనని నీకు తెలీదు, నువ్వు గమనించలేవు. అది చెప్పగలిగే వాళ్ళు ఎవరు? డాక్టర్సే కదా. కాబట్టి ఇలా ఆలోచించండి అమ్మా. మీరు వసకొమ్మ పెట్టినా మంచిదే, సరస్వతి లేహ్యమో ఏదైనా పెట్టినా కూడా మంచిది, అవన్నీ చెడేం కాదు, అటుతో వెళ్ళండి. ఈ వసతోటి ఏదో అమృతం అని ఈ మధ్య తయారు చేస్తున్నారని అంటున్నారు, నాకు బాగా ఐడియా లేదు దాని మీద, నేను చెప్పట్లా. వసతోటి చేసేవే ఏవో కొన్ని దానికి హనీకి వసకొమ్మే పెట్టామండి. అలవాటు ప్రకారం మా ఇళ్లలో అలవాటు ఉంది, మాకు వసకొమ్ములు ఖచ్చితంగా అంతే, అలా కాల్చిన కొమ్ము ఒకటి ఉంటూ ఉండేది. వసకొమ్ము, కరక్కాయ, జాజికాయ ఇవన్నీ ఒక బాక్స్ లో వేసుకుని ఉంచుకోవటమే. అదే అలవాటు, మన ఇళ్లలో అలవాటు ఉంటే దాని ప్రకారం చేసుకోవటం. రమ్మగారు, జాజికాయ దేనికి వేస్తాం రమ్మగారు? నాకు బాగా ఐడియా లేదు. కరక్కాయ అయితే ఫ్లమ్ ఉన్నప్పుడు వేస్తాం. తీసేయండి, ఇది ఎందుకు పర్వాలేదు, ఇది నుల్లు పురుగుకి వేస్తారని విన్నా నేను. చెప్తాం ఆ మాట, అది కరెక్టో కాదో కదా మరి. పర్వాలేదు. ఇంకా ఇప్పుడు ప్రాంతాల వారీగా తేడాలు ఉంటాయి జయ. మా ఎదురుకుండా ఒక ఫ్యామిలీ ఉండేవారు, అనంతపురం వైపు వాళ్ళు, నెల్లూరు వైపు, నెల్లూరు. అయితే చిన్న మూటలు తెచ్చారు, అందులో పెద్ద బాబు కొంచెం చిన్న డిఫరెన్స్ ఉంది పాపం, వాడికి కొంచెం భయపడే రెండో సంతానానికి ముందు వెనక ఆడి పాప ఆయన అన్నారు రెండోసారి. వాళ్ళ అత్తగారు మాత్రం పెద్ద అబ్బాయికి బాగా పోయలేదు, అందుకే వాడికి మాటలు అవి స్లో అయిపోయినాయి అని చెప్పి ఆవిడేవో ఇంత మూటలు కట్టి ఏవో తెచ్చారు. రోజు చనుబాలల్లో నానబెట్టేవాళ్ళు బుగ్గు గిన్నెలో, బలవంతంగా పట్టించేవారు పాపాయికి. అమ్మో అది మంచి చురుకు, మంచి యాక్టివ్ ఉండేది. 1 year బేబీ పిల్ల పాపాయి, అది ఎక్కడైనా సుసు పోస్తే
కాళ్ళు తుడుచుకునే పట్ట తీసుకొచ్చి వేసేచ్చేయ. అసలు బట్టలు మాపుకునేది కాదు. 1 పొద్దున ఇయర్ వేసిన గౌను సాయంత్రం దాకా పెళ్ళపెళ్ళాడితే అలాగే ఉండేది. అది ఏమైనా తాగినా మీద పూసుకునేది కాదు, బట్టలు తడవనిచ్చేది కాదు. అంత పొతకల్లే, ఎంత ముచ్చట వచ్చేదో దాన్ని చూస్తే. అది చూడండి, అది వాళ్ళకి అది అలవాటు. తెలివిగా ఉంది పాప. వాళ్ళ అత్తగారు అయితే ఇవి పోయటం వల్లే అని చెప్పేవారు. అంతే, నమ్మకం కదండి, నమ్మకం కదా. నమ్మకం. కానీ ఖచ్చితంగా అలాంటి పోసేవాళ్ళు ఊళ్ళల్లో ఉంటాయమ్మా ఆ పద్ధతులు. అవును. మీ ఇంట్లో ఉంటే మీ అత్తగారు చెప్తే తప్పకుండా చేయండి అమ్మా. పోసేటప్పుడు పోసేయకండి, వేయండి, కొద్దిగా వేయండి. జాజికాయ అన్నాను కదా, నాకు ఎందుకు వేసేవాళ్ళేమో గుర్తులేదు కానీ జాజికాయ ఏమో వేస్తారులే, జాజికాయ అయితే మాత్రం వాడే ఉండేది. అనుకుంటా. పద్ధతి పద్ధతి అంతే. అంతే. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే జయ.